కొంచెం యాదవులు, కమ్మరి, కుమ్మరి, చాకలి ఒక 5-6 కులాలు మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నోళ్ళలో 80% మంది. ఎందుకు వీళ్ళే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఒకప్పుడు కుల వృత్తులను నమ్ముకొని తర్వాత అవి కూడా గిట్టుబాటు కాక బలవంతంగా వ్యవసాయం లేకొచ్చి భూమి లేక కౌలుకు తీసుకొని వీళ్ళు వ్యవసాయం లేక వచ్చినందుకు అది గిట్టుబాటు కాక వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అన్న మీరు కూడా ఒక్కోసారి రియాక్ట్ అయితే బాగుంటుంది. ఏ పంట వేసే వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? పత్తి. ఇంకొక పంట కూడా చెప్పాలి మీరు. పత్తి అక్క వరేసేటోళ్ళు చాలా తక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. పత్తి, మిర్చి లేదంటే కూరగాయల పంటలు. అది రాత్రికి రాత్రి రేటు డౌన్ అవుతుంది. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఈ కారణంగా ఎక్కువ పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒక 100 మంది ఆత్మహత్యలు చేసుకున్న స్టడీ చేస్తే 2015 ఒక నల్గొండ జిల్లాని పట్టుకొని స్టడీ చేస్తే 430 గ్రాముల ప్యాకెట్, 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ 930 రూపాయలు. 2015లో ఏం జరిగింది? 3 సార్లు వేస్తే కూడా పత్తిత్తులు మొలవలే. ఈ కారణంగా రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంవత్సరం ఏమో జనగాం ఏరియాలో, అక్కడ పరకాల ఏరియాలో మిర్చి రైతులు విపరీతంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. నకిలీ మిర్చి విత్తనాలు. ఈ కారణంగా ఈ పంటల కారణంగానే ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తర్వాత సీనన్న చెప్తాడు, పెట్టుబడి ఎక్కువై కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మామూలు రైతు కంటే కౌలు రైతు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? కౌలు కూడా కట్టాలి, దాంట్లోనే ఎలగొట్టాలి. కాబట్టి చాలా మందికి కౌలు రైతుల మీద అయ్యో మనకి ఏమైతుందో అనుకుంటారు. ఒక్కసారి గుర్తు పెట్టుకొని, ఇప్పుడు వ్యవసాయం నడుస్తుంది అంటే అది కౌలు రైతుల త్యాగమే. కౌలు రైతు లేకపోతే ఎవరు వ్యవసాయం చేస్తారు? మన పిల్లలు హైదరాబాద్ లో చదువుతున్నారని మనం తీసుకుపోయి హైదరాబాద్ లో ఫ్యామిలీ పెడతాం. లేదంటే చిన్న నౌకరు 5-6 వేల నౌకరు వస్తే హైదరాబాద్ పోతాం. ఏదోటి ఆటో నడుపుకుంటాం, ఇంకోటి చేస్తాం. ఇదల్లా ఎవరెవరు కౌలుకు చేయకుంటే మనము బయట పనులు చేసుకోగలిగే వాళ్ళం కాదు కదా. కాబట్టి చాలా మందికి కౌలు రైతుకు కార్డు ఎందుకు రాదు అంటే యజమాని సంతకం పెట్టడు. కౌలు రైతు కార్డు రావాలంటే కౌలు రైతు యజమాని ఒక తెల్ల పేపర్ మీద రాసుకోవాలి, ఈ సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అని. అప్పుడు యజమాని సంతకం పెట్టకుంటే ఎవరిస్తారు? వాస్తవానికి ఈ ప్రభుత్వంలో జరిగిన పెద్ద రైతులకు జరిగిన ఉపయోగం ఏమనుకుంటారంటే అందరూ రుణమాఫీ అనుకుంటారు. నిజమే, రుణమాఫీ అనుకుందాం. ఎవరికి రుణమాఫీ అయింది? 23,000 కోట్ల రుణమాఫీ అయితే కౌలు రైతులకు వచ్చింది జస్ట్ 23 కోట్లు. అంటే ఎవరికి రుణమాఫీ అయింది? ఏదో హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునేటోళ్లకు, నిజామాబాద్ లో వేరే వ్యాపకం ఉన్నోళ్లకు పాస్బుక్లు చేతులు ఉంటే చాలు లోన్ తెచ్చుకున్నారు, వాళ్ళకు రుణమాఫీ అయింది. నిజంగా కష్టపడేటోడు, నిజంగా ఎండకు వానకెండే కౌలు రైతుకు 1 రూపాయి రుణమాఫీ కాలే. కాబట్టి బాధ ఏంటంటే ఎవరి కోసం వ్యవసాయ రంగంలో సంస్కరణలు అన్నారు. ఎవరి కోసం సంస్కరణలు? ఒక్క పాలి హౌస్ కు 22 లక్షల సబ్సిడీ వస్తుంది. ఆ పాలి హౌస్ మీద వచ్చే సబ్సిడీతోని ఎంతమంది కౌలు రైతులను ఆదుకోకూడదు. కాబట్టి రైతులు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వాళ్ళ మీద మనకు సానుభూతి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత అన్న జీవో గురించి అన్నాడు. ఈ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక ఎంఆర్ఓ, అగ్రికల్చర్ ఆఫీసరు, ఎస్ఐ వీళ్ళతో ఒక కమిటీ చేసినారు. 194 అని ఒక జీవో తీసుకొచ్చినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 421 జీవోని ఒక జీవోని తీసుకొచ్చాడు. ఆ జీవో ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు. తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ భార్య, అప్పులో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఆయన గురించి ఇచ్చిపెడతారా? మళ్ళీ భార్యను అడుగుతారా? ఒక ఇంట్లో ఆత్మహత్య జరిగింది అనుకుందామన్నా, ఆయన చనిపోతాడు, అప్పులో వాళ్ళు ఊకుంటారా? ఇక ఊకుంటారాక ఊకే ఉండరు. కాబట్టి ఏం చేశాడంటే అప్పుల వాళ్ళ కోసం ఒక 50,000 వన్ టైం సెటిల్మెంట్ పెడదాము, 1,00,000 రూపాయలు వీళ్ళ కోసం మళ్ళీ ఇది ఉంచుదాము అన్న ఉద్దేశంతో 1,50,000 రూపాయలు 421 జీవోని తెచ్చాడు. అప్పుడు జేటీ ఘోష్ కమిషన్ ఏమొచ్చింది అంటే
ఎక్కువ వాళ్ళు నల్గొండకే తిరిగారు. అన్న నల్గొండ జిల్లాలో రైతులు ఎక్కువ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? జైతీ ఘోష్ కమిషన్ చెప్పినది మీరు చెప్పేది కరెక్ట్ అవుతుందా కాదా అని చూస్తున్నా. ఎందుకు నల్గొండ జిల్లాలో ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఓ అన్న చెప్పింది కరెక్ట్. బోర్ల మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి ఎకరాకు సగటున 3 బోర్లు వేశారు. ప్రతి ఎకరాకు సగటున 3 బోర్లు వేస్తే ఆ కాలానికి జైతీ ఘోష్ మేడం స్టడీ చేసిన నాటికి ఒక్క బోర్ ఫెయిల్ అయితే 30,000 రూపాయలు, 3 బోర్లు ఫెయిల్ అయితే 1,00,000 రూపాయలు. ఒకవేళ పాస్ అయితే కరెంటు కనెక్షన్ తీసుకుంటే తర్వాత మోటార్ బిగించుకుంటే అది వచ్చే సంవత్సరం నీళ్లు రాకపోతే ఇంకా నష్టం. ఈ రకంగా నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా దీని మీద ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జైతీ ఘోష్ మేడం చెప్పినాక కొంచెం గవర్నమెంట్ అప్పుడు కదిలింది. తర్వాత 421 జీవో గురించి అలా ఉంచుదాం, అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్న జీవో. సరే, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే అందరు అడిగారు, మన గవర్నమెంట్ వచ్చినాక 20 ఏళ్ళకి ఎప్పుడో 16-17 ఏళ్ళ కిందట తెచ్చిన జీవో ఇది, దీన్ని మార్చాలి, దీని ప్రకారం 1,50,000 ఇప్పుడున్న అప్పులకు కూడా సరిపోవడం లేదు అంటే, సరే చంద్రబాబు నాయుడు రైతు ఆత్మహత్య కుటుంబాలకు 5 లక్షలు చేశాడని మన సార్ ఒక ఆకు ఎక్కువ ఉండాలి మంచిదే, 6 లక్షలు చేశాడు. రైతు ఆత్మహత్య కుటుంబాలకు 6 లక్షలు, 5 లక్షలు కుటుంబానికి 1,00,000 రూపాయల అప్పుల కోసం అని 194 జీవో తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఇంకా అసలు విషయం ఏంటంటే జీవో అమల్లో చాలా లోపం ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ముత్తిరెడ్డిగూడెంకు 15 రోజుల కిందట నేను పోయినా. రైతు ఆత్మహత్య అంటే గవర్నమెంట్ ఎంఆర్ఓ వాళ్ళ దృష్టిలో ఏముంటుందంటే ఎమ్మడే పాస్బుక్ ఉందా లేదా, ఆత్మహత్య చేసుకున్న ఆయనకే పాస్బుక్ ఉందా, వాళ్ళని మన పెద్ద మనుషులు 70-80 ఏళ్ళు అయితే కానీ మనకు రాసియ్యరు భూమి. ఎప్పుడు ఉంటుంది? ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళ సగటు వయసు 36 సంవత్సరాలు. ఆ టయానికే వాళ్ళ పేరు ఎందుకుంటుంది భూమి? పెద్దోళ్ళ పేరుతో ఉంటుంది. మనం దున్నుకుంటుంటాం చేసుకుంటుంటాం కానీ భూమి మాత్రం పెద్దోళ్ళ పేరుతో ఉంటుంది. ఇప్పుడు అదే సమస్య. ముత్తిరెడ్డిగూడెంలో ఆత్మహత్య జరిగితే ఏమైంది? వాళ్ళు గౌడ్స్ వాళ్ళు, ఆయన పేరుతో భూమి లేదు, ఆయన పేరుతుంది. టిక్కు ఆత్మహత్య చేసుకునే ఆయనకు భూమి లేదు. తర్వాత ఆయనకు 4 కళ్ళు చెట్లు ఉన్నాయి. 2 ఏళ్ళు వాన పడకపోతే చెట్లకు కళ్ళు వస్తుందా? లేదు. 2 బలగొడ్లు కొనుక్కున్నాడు, ఒకటి గాలికుంటూ వచ్చి చచ్చిపోయింది, ఇంకోటి బాయిల పడి చచ్చిపోయింది. ఇదల్లా రైతు ఆత్మహత్యలు కాదా? వాడు దేని మీద బతుకుతున్నాడు? ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దేని మీద బతుకుతున్నాడు? గది చూడాలి. వాస్తవానికి కమిటీ ఊరికి వచ్చి అడగాలి, అక్కోళ్ళను అన్నోళ్లను ఆయన వ్యవసాయం చేస్తున్నాడా లేదా, ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవా కాదా అనాలి. మొన్న నర్మెటలో ఒక డిప్యూటీ ఎంఆర్ అంటాడట, ఇదే 6 లక్షలు వచ్చేపాడంటే నేను కూడా పురుగుల మందు అవుతా అన్నాడట. ఎంత ఘోరమండి! రైతుల ఆత్మహత్యలు అంటే ఎంత చిన్న చూపు. ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటాడా? 6 లక్షలు కాదు కదా, 1 కోటి రూపాయలు ఇస్తామంటే ఎవరన్నా కరెంటు తీగలు ముట్టుకుంటామా? అట్లందుకే వీళ్ళు ఇలా తిక్క మాటలు మాట్లాడుతున్నారనే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఏం చేశారు? ఆత్మహత్యకు ప్రయత్నించి బతికినోళ్ళని స్టడీ చేశారు. ఎంజిఎం హాస్పిటల్లో 108ను పట్టుకొని మొత్తం పురుగుల మందు తాగి హాస్పిటల్కి వచ్చి బతికినోళ్ళని అడిగితే నిజాలు తెలుస్తాయి. వీళ్ళంతా గవర్నమెంట్ 6 లక్షల కోసం అనబట్టింది అని ఎంజిఎం హాస్పిటల్ పోయి 2015 నుంచి అటెంప్ట్ చేసి బతికినోళ్ళ లిస్ట్ అడిగితే యాదగిరి కాడికి పోయినా మల్లన్న కాడికి పోయినా అందరు చెప్తున్నారు, ఈ జీవో ఉన్న ముచ్చటే మాకు తెలియదమ్మా, రేపు ఎల్లుండో అప్లోడ్ వస్తాడు, ఇంటికి తాళం వేస్తాడు, భార్య పిల్లలను బూతులు తిట్టిపోతాడు, ఇవెల్లా మాకు మనారోగం లెక్క అయ్యి మేము ఆత్మహత్య చేసుకుంటాం. కానీ ఏదో గవర్నమెంట్ ఇచ్చే 3 లక్షలకు 5 లక్షలకు మేము ప్రాణాలు తీసుకోము. అంత తెలివి మాకుంటే హైదరాబాద్కో వరంగల్కో పోయి మేము బతుకుదాం కదా అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా మగవాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. జనరల్ గా ఆడవాళ్ళు ధైర్యం చెప్తారు, పోతే పోయిందిలే, ఈ ఏడు కాకుంటే వచ్చేడు వండుతుంది, నువ్వేమీ ఇబ్బంది పడకు, మనం ఎట్లో అట్లా అప్పు కడుతున్నాం కానీ నువ్వు ఏమాత్రం ఇలాంటి అఘాయిత్యం చేసుకోకని అక్క వాళ్ళు జనరల్ గా ధైర్యం చెప్తారు. కానీ మన రాష్ట్రంలో ఏమైంది? 2014-2015 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మహిళా రైతు ఆత్మహత్యల్లో
తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుకు అంటే ఆ భూమి వచ్చిన టైంలో కానీ కొంత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో భూమి మహిళల పేట చేయడము, ఏదో కొన్ని రకాల కారణాల వల్ల, ఈ భర్తల ఆరోగ్యాలు సరిగా లేకపోవడం వల్ల, వేరే వేరే కారణాల వల్ల ఈ మధ్య మహిళలు కూడా వ్యవసాయంలో ముందని చేసి కొంచెం వాళ్ళు కూడా ప్రామిసరీ నోట్లు రాసి అప్పులు తెచ్చుకొని ఈ రకంగా ఉంటే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ గుర్తించదు. మాడ సాగరిక అని కరీంనగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటే చాలా రాష్ట్ర వ్యాప్త న్యూస్ అయింది. ఎందుకంటే విదర్భ లెక్క మన వాళ్ళు ఎవరు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యలు చేసుకోరు. విదర్భలో ఆ పద్ధతి, ఎవరైనా ఆత్మహత్య చేసుకునేటప్పుడు నా ఆత్మహత్యకు కారణం ఇది ఇది అని సూసైడ్ నోట్ రాసి చేసుకుంటారు. కానీ మాడా సాగరిక ఏం ఆత్మహత్య కనువిప్పు కలిగేటట్టు రాసింది. ఏమైనా రాసింది, ఎంత నిజాయితీగా రాసింది, పలానోళ్ళకు అప్పు ఇవ్వు, నా కాడ ఆత్మహత్య సూసైడ్ నోట్ కూడా ఉంది, పలానోళ్ళకు అప్పులు ఇవ్వాలి, మనము నేను చచ్చిపోయినా సరే ఎట్లన్నా కానీ మీరు ఆ అప్పు తీర్చండి, నా 2 పిల్లలను అన్న అనాథాశ్రమంలో చేర్చండి, ఎవరికే కానీ అప్పు ఉంచకండి. ఇంత నిజాయితీగా రైతులు బతుకుతుంటే, చచ్చిన నిజాయితీగా వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళ మీదనేమో వీళ్లకు చిన్నచ్చు. తర్వాత ఈ సంవత్సరం అందరికంటే బాధపడినది ఎవరు? కందులు ఏమని చెప్పింది ఎవరు? కందులు పత్తి వేసుకోకమని చెప్పింది ఎవరు? పత్తి వేసుకోక మంచి మాట చెప్పిండు. మొత్తం ఈ 2 సంవత్సరాల్లో బాగా సంతోషమైన మాట ఒకటి ఏమిన్నామంటే పత్తి వద్దన్నాడు. మంచి మాట. ఎందుకంటే 80% పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా సమస్య ఉన్నది, దానికి సాయిల్ కూడా దెబ్బతింటున్నది. ఒకప్పుడు బీటీ లేనప్పుడు మాత్రం మనం మందులు కొట్టి ఇబ్బంది పడినామని, బీటీ వచ్చేసరికి ఇక మందులు కొట్టే అవసరం లేదని మనం కూడా అందరం బీటీకి వెళ్ళిపోయినాం. తర్వాత సీడ్లో ప్రాబ్లం, రకరకాల సమస్యలు. కాబట్టి బీటీ పత్తి కూడా మనకు అనుకూలంగా రావడం లేదు. ఎన్ని కింటాలు వస్తుందని మామూలుగా మంచిగా వస్తే 5-6 వస్తుంది. 5-6 కింటాలకి ఏం గిడుతుంది? 10,000 కౌలు అనుకుందాం ముచ్చట. 10,000 కౌలుకు తీసుకొని 5 కింటాల పత్తి వస్తే 25,000 అమ్మితే నీకు ఏం గిడుతుంది? ఇంకా కాబట్టే పత్తి ఎన్ని రకాలుగా చూసినా మన పొలాలకు కానీ మనకు కానీ సూట్ కాదు అని సార్ మంచి మాట చెప్పిండు. సరే పత్తి వద్దంటే మరి ఏం వేస్తాం మనము? వేస్తే కందులు వేయాలి, లేదంటే సోయాబీన్. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడోళ్ళు సోయాబీన్ వేయాలి. కానీ కందులు ఎంత ఘోరం అండి. పక్కనున్న కర్ణాటక గవర్నమెంట్ 5,050 రూపాయలు వీళ్ళకి గిట్టదని మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇచ్చింది. అట్లిస్తే మనోళ్ళు, మన గవర్నమెంట్, మన సార్ అనుకుంటాం. అరే 5,050కి కొనే దిక్కు లేరు. మళ్ళీ మొన్న ఆలేర్ల వరంగల్ నుంచి కోదండరామ్ సార్ అందరు వస్తుంటే ఆలేర్ల రోడ్డు మీద 100 మంది రైతులు ఉన్నారు. కొంచెం కనకరాపమ్మ ఏందో అనిపోతే కందులు కొట్టలేరని రోడ్డు ఎక్కినారు. ఎందుకంటే వాళ్ళకు రోడ్డు మీదే ఉన్నది మార్కెట్ యార్డు. రోడ్డు ఎక్కిండ్రు. సార్ అన్నాడు, సార్ అప్పుడు అన్నాడు, ఏంటో లోనికి పోయి ఏంటమ్మా అసలు సమస్య అంటే బ్యాగ్స్ లేవట, గన్ని ఇవి సంచులు. ఒరే ప్రతిదీ రైతు అనేసరికి ప్రతిదీ సమస్య అవుతుంది. మళ్ళీ ఒక టెన్షన్ ఏమి, 30వ తేదీ వరకే లాస్ట్ కొనేది, తర్వాత కొనరు అంటే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరు తెచ్చి కందులు ఆడేసినారు. ఈ రాత్రులు మేలుకోవాలి. ఇక మిర్చి రైతుల బాధ అయితే మామూలు గోస కాదు. వాళ్ళకున్న సమస్య ఇంకోరికి లేదన్నట్లుగా మిర్చి మామూలు పొలాల కంటే మిర్చి రేట్ల పొలాలు కౌలు ఎక్కువ. మీకు ఎరికే కదా, కౌలు విపరీతమైన కౌలు, పరకాల ములుగు అక్కడికి వెళ్ళి వాళ్ళేమో మిర్చి వేసుకుంటే ఈ సంవత్సరం ధర ఎంత డౌన్ అయింది. పోయిన సంవత్సరం అమ్మిన దాంట్లో సగం రేటు కూడా ఈ సంవత్సరం లేదు. సరే ఇవన్నీ మన బాధలు. సరే బాధల నుంచి కొంచెం మనము పరిష్కారం వైపు కూడా అనుకోవాలి. మరి మన సార్ ఏమన్నాడు, రైతుల ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఏరియాలో స్టడీ చేసి మరి రైతుల ఆత్మహత్యలను ఆపానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు. ఎవరి ఏరియాలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి అనుకుంటున్నారు మీరు? గజ్వేల్లో జరిగినాయి 96 మంది ఈ 2.5 ఏళ్ళలో ఆత్మహత్యలు. కానీ ప్రత్యేకమైన స్టడీ ఏం జరగలేదు. ఆగడానికేమి చర్యలు ఏం తీసుకోవాలి? మొత్తం రాష్ట్రంలో ఉన్న స్ప్రింక్లర్ డ్రిప్ డబ్బులన్నీ తీసుకుపోయి 2 ఊర్లకు నరసన్నపేట ఎర్రవల్లికి పెట్టిండు. మిగతా మన లెక్కటోళ్ళ పరిస్థితి, మనకు స్ప్రింక్లర్ కావాలంటే ఎవరికి చెప్పుకోవాలి, మనకు డ్రిప్ కావాలంటే ఎవరికి చెప్పుకోవాలి? సార్ మొత్తం రాష్ట్రాన్ని
దత్తత తీసుకోవాలి కానీ 2 ఊర్లు దత్తత తీసుకుంటే 2 ఊర్లలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే కూడా వేస్ట్. ఇంకా సరే, ఒకసారి ఆత్మహత్య వాళ్ళ గురించే మళ్ళొక 2 ముచ్చట్లు అనుకున్నాము. మామూలుగా అయితే వీళ్ళు ఏం చేయాలి అంటే ఎంఆర్ఓ ఏవో వీళ్ళల్లో ఊరుకోవాలి, కానీ విఆర్ఓను పంపుతున్నారు. ప్రతి చోట ఇదే కథ, విఆర్ఓను పంపుతున్నాడు, ఆయన భార్యాభర్తల గొడవ అని రాసేస్తున్నాడు. మీకు చాలా మందికి తెలుసో తెలియదు కానీ నిజంగా అన్న ఒక మాట, భార్యాభర్తలు లొల్లి పెట్టుకునేసరికే భర్త ఆత్మహత్య చేసుకుంటే మన వల్ల బతికేటోళ్ళమా? ఏదో నాడు లొల్లి పెట్టుకోవడంలో మన వల్ల ఇవాళకి మన వల్ల ఇది ఎవరైనా లేకపోదు. నిన్న మంజులక్క అదే అంటుంది, ఒక టీవీ ఛానల్ పోతే వాళ్ళ రిపోర్టు భార్యాభర్తల గొడవ అని రాసింటే, నిజంగా భార్యాభర్తలైన గొడవ అయితే సార్ ఒక్కరు బతకరు సార్. కాబట్టి భార్యాభర్తల గొడవకు అనుబంధ కారణాలు వీళ్ళు కనుక్కోవాలి. ఎందుకు భార్యాభర్త గొడవ అన్నారు? అప్పుల లొల్లి. అప్పులు ఎందుకైనాయి? బోర్ ఫెయిల్ అయినందుకు. ఈ రకమైన కారణాలు వాళ్ళు కనుక్కుంటే అప్పుడు, ఎందుకంటే రైతు ఆత్మహత్యనే గుర్తించని ప్రభుత్వం ఏది రైతు సమస్యకు పరిష్కారం గుర్తించదు. రైతు ఆత్మహత్య నిజమని నమ్మాలి. మీరు కూడా ఊర్లోకి ఎంక్వైరీ వస్తారు, ఎంక్వైరీ వచ్చినప్పుడు కొంచెం పెద్దవాళ్ళని అడుగుతారు నిజమా కాదా అని. వాడు తాగోతన్న వాడన్నాడు, వ్యవసాయం చేసినాడు, వాడు మొన్నటి వరకు ఆటో నడిపినాడు, ఇట్లాంటివన్నీ దిక్కుమాలిన సమాధానాలు చెప్తాం. ఎందుకు అంటే ఒక్క మాట వినండి, గజ్వేల్లో ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్న టయానికి ఆటో నడుపుతున్నాడు, నిజమే. కానీ ఆటో డ్రైవర్ అంటే ఆశేసినాడు, ఆయనకి ఎట్లా పరిహారం వస్తుంది? 4 ఏళ్ల కిందట బోర్లు వేసి ఫెయిల్ అయినాయి, 3 ఏళ్ల కిందట పత్తి పోయింది, 2 ఏళ్ల కిందట టమోటా పోయింది. ఇవల్ల కారణం కాదు, ఇవల్ల ఏమి గిట్టుబాటు కాకనే ఆటో నడుపుకుందో అని పోయినాడు. అప్పులోడు ఎంబడి పడి ఈ ఆటో కూడా నడుపుకొని అన్నంత ఇబ్బంది అయితే ఉరి పెట్టుకున్నాడు. కానీ ఎందుకు రైతు ఆత్మహత్య కాదు? 4 ఏళ్ల కిందట బోర్ ఫెయిల్ అయితే ఆ అప్పు ఉన్నదా? 3 ఏళ్ల కిందట పత్తి పోతే ఆ అప్పు ఎంత పడదా? కాబట్టి రైతులు కానీ వ్యవసాయంలో నష్టాన్ని కానీ, ఆ సంవత్సరం వర్షపాతం బాగానే పడింది, గజ్వేల్లో వర్షపాతం బాగుంది అంటే ఈ సంవత్సరం వర్షపాతానికి ఆయన ఉరిపెట్టుకునే సంబంధమే ఉండదు. కాబట్టి మనము రైతుల ఆత్మహత్యలను ఈ రకంగా చూడాలి. అదేవిధంగా అక్క, మీరు చాలా మందికి గుర్తుందో లేదో NFPS అని ఓ పథకం ఉంది, మీకు ఐడియా ఉందా ఎవరికన్నా? ఇంతకుముందు ఎవరైనా చచ్చిపోతే ఎమ్మెల్యేలు ఒక 5,000 ఇస్తుండ్రి. అయితే ఎమ్మెల్యేల డబ్బులు అయితే కాదు, వాళ్ళు వచ్చినప్పుడు MRO ఇచ్చేవాళ్ళు. కానీ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని ఒక్క 10,000 రూపాయలు, ఇప్పుడు 5,000 కాస్త 20,000 చేస్తే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే 20,000 అయితే ఎక్కువ మందికి ఇవ్వలేము, 10,000 అయితే చాలా మందికి ఇచ్చేస్తామని దాన్ని 10,000 చేసింది. కానీ భువనగిరిలో కానీ నిన్న జనగాంలో 60 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలతో ర్యాలీ తీస్తే ఒక్క అక్క కాకుంటే ఒక అక్కకు ఎందుకు వస్తాయి ఆ 10,000 అంటే, జనరల్గా మన ఇళ్ళల్లో ఎవరన్నా చనిపోతే ఎంబడే పనిపోవడాలు ఇవల్ల చేయరు కదా, 13 రోజులు, కొంతమంది నెల కూడా బయటికి వెళ్ళరు కదా. ఇవల్ల వాళ్ళ ఆహార భద్రతకి ఇబ్బంది, కనీసం అంత్యక్రియలకు కూడా ఖర్చులు ఉంటాయో లేదో అని 10,000 రూపాయలు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని వీళ్ళు ఇచ్చేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, వీళ్ళు రాయాలి అంతే. ఆ 10,000 కూడా ఎవరికి రావడం లేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, అక్క మీకు ఎవరికైనా 35 కిలోల కార్డు ఉందా? నీకుంది, నీకమ్మా? సరే, మీకన్నా ఎవరికన్నా లేదు. మామూలుగా భర్త చనిపోయి 2 పిల్లలు ఉంటే PUCL అనే కేసులో సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇచ్చిందంటే, భర్త చనిపోయి 2 పిల్లలుంటే వాళ్ళకి ఆహార భద్రతకి ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో 35 కిలోల కార్డు ఇవ్వాలి, రూపాయి కేజీ బియ్యం అయితే వాళ్ళు కూడా జర తినిపించి పిల్లలను స్కూళ్ళకు పంపించుకుంటారు అని ఉంది. ఒక్క అక్క కాకుంటే ఒక అక్కకు 35 కిలోల కార్డు ఇవ్వడండి. సరే, ఈ అక్కల పరిస్థితి కాసేపు అటు ఉంచితే, నేను చెప్పే అక్క వాళ్ళు రైతు ఆత్మహత్య కుటుంబాలు 36 సంవత్సరాలకే భర్తను కోల్పోయే వాళ్ళు 35 కిలోల బియ్యం ఇవ్వండి, మేము ఇంత పిల్లలకు అన్నం పెట్టుకుంటామంటే లేదు. ఎవరి కోసం? సంస్కరణ అనేది ఎప్పటికైనా మనకు బీదవానికి, మన ఎక్కడి వాళ్లకు, రోజు గడవడాలకు ఉపయోగపడే సంస్కరణ ఉండాలి. ఏదో ఆన్లైన్లో రైలు టికెట్లు చేసుకోవడమో, ఎయిర్ ఏషియాలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి కాదు కదా సంస్కరణ. మనలాంటి వాళ్ళ కోసం, మనం బతకడానికి, మన పిల్లలకు ఉపయోగపడేదానికి సంస్కరణ ఉండాలి. అయితే రైతు స్వరాజ్య వేదిక కానీ రైతు సంఘాలు కానీ ఏం డిమాండ్ చేస్తున్నాయంటే,
ప్రతి కౌలు రైతుకు కార్డు ఇవ్వు, వాళ్లకు లోన్ ఇవ్వు. ఒకవేళ అప్పటికే ఆ భూమి మీద ఓనర్ గిన లోన్ తీసుకుంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది? దాన్ని టర్మ్ లోన్గా మార్చమంటుంది. ఒక్క మాట చెప్దాం, ఒకవేళ చాలా మందికి కౌలు రైతులకు ఎందుకు లోన్ రాదు? అప్పటికే యజమాని లోన్ తీసుకొని ఉన్నాడు, కానీ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది? దాన్ని టర్మ్ లోన్గా మార్చైనా సరే కౌలు రైతుకు లోన్ ఇవ్వమంటుంది, కానీ ఇవ్వడం లేదు. కానీ నిజంగా ఒక్కటి చెప్పండి, ఒక వ్యక్తి వ్యవసాయం చేయకుండా వ్యవసాయ రుణం తీసుకోవడం అనేది నేరం అంటారా కాదంటారా? నేరం అంటారా కాదంటారా? నీవు హైదరాబాద్లో ఏసీలో కూర్చొని భూమి మీద పాస్బుక్ మీద లోన్ తీసుకో, నువ్వు టర్మ్ లోన్ తీసుకో, తనఖా పెట్టి తీసుకో, కానీ వ్యవసాయం చేస్తున్నట్లు లోన్ తీసుకుంటారు. మరి ఫీల్డ్ ఆఫీసర్లు ఎలా రాసేస్తారో ఏమిటో కానీ అలా తీసేసుకుంటారు వాళ్ళు. దానివల్ల ఉరి పెట్టుకునే కౌలు రైతు ఉరి పెట్టుకున్నారంటే అది నీ వల్ల పెట్టుకున్నట్లే అనేదే మా భావన. అదేవిధంగా ఒక్క 3-4 పరిష్కార మార్గాలు కర్ణాటక, ఎందుకంటే ఈ మధ్య వేరే రాష్ట్రాల్లో వేరే జిల్లాల్లో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత 3 సంవత్సరాలుగా రాజస్థాన్లో బాగా రైతుల ఆత్మహత్యలు జరిగేటివి 2 సంవత్సరాలుగా బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే విపరీతంగా పాల ఉత్పత్తి పెంచేశారు. ప్రతి వాళ్లకు పశుక్రాంతి కింద ప్రతి వాళ్లకు బరే, అడిగిన మహిళలందరికీ బరే ఇచ్చినారు. ఖచ్చితంగా వాళ్ళు పాల ఉత్పత్తి పెంచుకున్నారు. దేశంలో పాల ఉత్పత్తిలో 2వ స్థానానికి వచ్చారు. ఒక్కసారి 600 రైతుల ఆత్మహత్యలు జరిగిన రాజస్థాన్లో 2015 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మ్యాప్ చూస్తే మీకే తెలుస్తుంది. 3 అంటే 3 రైతుల ఆత్మహత్యలకు తగ్గినాయి. మరి మనం ఇంతగా రైతుల ఆత్మహత్యలు మన కాడ జరుగుతుంటే చిత్తూరులో ఎందుకు రైతుల ఆత్మహత్యలు లేవు? మన 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో పాల ఉత్పత్తి ఎక్కువ ఉంది. కాబట్టి చిన్న సన్నకారు రైతుల గురించి పాలు పెట్టుకుంటే బతుకుతారా, వీళ్ళు చేపలు పెట్టుకుంటే బతుకుతారా, వీళ్ళు ఏం చేసుకుంటే బతుకుతారు అనే దాని గురించి ఆలోచించాలి. అదేవిధంగా కర్ణాటక లాగా రైతు ఆదాయ కమిషన్ వేసింది కర్ణాటక. అంటే ఒక రైతు సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు, దాని మీద ఆయనకి ఎంతైతే లాభం వస్తుంది. వాస్తవంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలైతే మరి మంచిది. అది అమలు కాకుండా కానీ కర్ణాటక లాగా రైతు ఆదాయ కమిషన్ వేసి మన పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర స్టోరేజ్ ఉంటే ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి మనం కొంత ముందుకు రావచ్చు. అదేవిధంగా అన్న సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళల గురించి అన్నాడు. నిన్న మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఒంటరి మహిళల గురించి చర్చ జరిగింది. ఒంటరి మహిళలు అంటే రైతు ఆత్మహత్య కుటుంబాల ఒంటరి మహిళల గురించి, వాళ్ళ గురించి. అదేవిధంగా ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తామని ఈ గవర్నమెంట్ చెప్పింది. అంటే ఒంటరి మహిళలు అంటే భర్తను కోల్పోయిన వాళ్ళు, వివిధ కారణాల వల్ల భర్తకు దూరం ఉన్న వాళ్ళు, వ్యవసాయంలో ముందుకు నడిపిస్తున్న సుగుణక్క లెక్క అంటే ఒంటరి మహిళలు, వీళ్ళందరి గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తామంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కువ నష్టపోయినది బోర్ల గురించి. కాబట్టి భవిష్యత్తులో మిషన్ కాకతీయ లాంటి మంచి స్కీములు కూడా జరిగినాయి అనిపిస్తుంది. కొంత బోర్లలో నీళ్లు పెరిగినాయన్న, పెరిగినాయి పోయినాయి. కాబట్టి మనము వాల్టా చట్టం అమలు అయ్యింటిగిన మనకింత బాధ లేకపోవు. ఒక్క వ్యక్తి 21 బోర్లు వేస్తే కూడా ఫెయిల్ అయితే కూడా దాన్ని రైతు ఆత్మహత్య కాదంటారు. అసలు 21 బోర్లు వేసే వరకు ఎంఆర్ఓ ఎలా పర్మిషన్ ఇచ్చింటాడు? అది ఎంఆర్ఓలో మిస్టేక్, మాకు చెప్పకుండా బోర్లు వేసారంటారు. నిజంగా వాల్టా చట్టం అమలు చేసి బోర్లను సీజ్ చేస్తామంటే ఇన్ని బోర్లు పడతాయా? ఎప్పటికే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైతు సమస్యలో ఉన్నారు కానీ వ్యవసాయ రంగం మాత్రం సంక్షోభంలో లేదు. ఇత్తనాలు అమ్ముకునేటోళ్ళు బాగుపడుతున్నారు, బోర్ వేసేటోళ్ళు బాగుపడుతున్నారు, మందుల షాపులలో బాగుపడుతున్నారు, అందరూ బాగుపడుతున్నారు. కౌలుకు తీసుకొని చిన్నకారు రైతులు మాత్రమే వ్యవసాయ సంక్షోభంలో ఉరి పెట్టుకోవాల్సి వస్తుంది, పురుగుల మందు తాగాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం రైతుల సమస్యల మీద మీకు చాలా మందికి తెలుసో లేదో కోదండరాం సార్ కోర్టులో కేసు వేసిన విషయం. కోర్టులో కేసు వేస్తే మొత్తం 40 సంఘాలను పిలిచి వాళ్ళు కూర్చోబెట్టినారు. ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే మళ్ళీ ఇదే నేను చెప్పినవే ఇందాక ఇంకా చాలా విషయాలు వచ్చినాయి. కానీ వాళ్ళు
ఆత్మహత్యకు పరిష్కారాలు చూపిస్తాము, కౌలు రైతులకు లోన్ ఇస్తాము, తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం లోన్ ఇస్తామంటారు. మనకి ఎన్నడన్నా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం లోన్ ఇస్తారా అన్న? ఎప్పుడన్నా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తారా? 27,000 30,000 ఉంటే మనకు 20,000 15,000 తెచ్చుకుంటాం. మిగతా అన్ని ఏమవుతాయి? స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ డెసిషన్ ప్రకారము ఫీల్డ్లో ఎప్పుడూ జరగదు. అంతకంటే 50% 70% లోన్ తెచ్చుకుంటే మిగతా లోన్లలో ₹3 మితికి ₹2 మితికి తెచ్చుకుంటారు. కరెక్ట్గా రైతు ఆత్మహత్య జరిగినప్పుడు నీకు బ్యాంక్ లోన్ ఉందా అంటారు. కౌలు రైతుకు బ్యాంక్ లోన్ దొరకకనే కదా కడియాలో చిన్న చిన్న బంగారు వస్తువులో కుదబెట్టి లోన్ తెచ్చుకుంటాడు. ఒక్కోసారి ఫర్టిలైజర్ షాప్లో పెస్టిసైడ్ షాప్లో లోన్ ఉంటుంది. ఇవెల్లా కూడా ఎక్కడ చూపిస్తారు? ఒక్క ఉదాహరణ చెప్పి నేను ఇక ముగిస్తా. మొన్న జనగాంలో ఒక రైతు ఆత్మహత్య జరిగింది. 2 ఏళ్ల పాటు వాళ్ళకు ఎక్స్గ్రేషన్ రాలే. వాళ్ళ అబ్బాయి ఏం చేసినాడంటే ఆర్టీఐ చేసినాడు. మా నాన్న పలానాడు ఆత్మహత్య చేసుకున్నాడు, FIR నంబర్ ఇది, మరి మాకు రావాల్సిన 6 లక్షల ఎక్స్గ్రేషియా ఏ కారణాల చేత రాలేదు, వివరాలు తెలియజేయగలరు అని ఆర్డీఓ గారికి ఒక ఆర్టీఐ చేశాడు. ఆర్డీఓ గారి నుంచి వచ్చే జవాబు ఏముందంటే, మీ నాన్న కౌలు రైతే కానీ కౌలు రైతు గుర్తింపు కార్డు పొందడందున మీ నాన్నను రైతుగా పరిగణించలేదు అని రాశాడు. ఎంత ఘోరం అండి! కౌలు రైతుకు కార్డు ఇవ్వవు, చచ్చిపోతేనేమో కార్డు కావాలా, కార్డు ఉంటేనే నీకు 6 లక్షల ఎక్స్గ్రేషియా అంటావు. కౌలు రైతు పరిస్థితి ఎట్లుందంటే బతికినప్పుడు బ్యాంకు లోన్ రాదు, సస్తే ఎక్స్గ్రేషియా రాదు, ఇంత ఇబ్బంది పెట్టుకున్నాడు. కాబట్టి సార్ చెప్పినట్లు మనం అందరం ఒక్క యూనిటీగా ఉండి రైతు సంఘాలు బలోపేతం అయితే తప్ప రైతు సమస్యలకు పరిష్కారం దొరకదు. కాబట్టి మనం అందరం కూడా భవిష్యత్తులో కూడా రైతు జేఏసీ ప్రతి జిల్లాలో ఏర్పడుతుంది. నిన్ననే రంగారెడ్డి జిల్లాలో ఏర్పడింది. కాబట్టి మీరందరూ రైతులు ఐక్యంగా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.